ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని ఉప్పాలపాడు, వెంపరాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. శాంతినగర్ నుండి ఏలేశ్వరపాలెం వరకు కూడా 5,10,00,000 రూపాయల నిధులతో నిర్మించినటువంటి బీటీ రోడ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పాలపాడు ప్రభుత్వ స్కూల్లో 23 మందికి, వెంపరాల ప్రభుత్వ స్కూల్లో 32 మందికి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు మంత్రి. అలాగే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి ఝాన్సీ నాగ వెంకట సాయిని సన్మానించారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఇక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలియజేశారు మంత్రి రవికుమార్. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ తోటి ఏమాత్రం కూడా తీసుకోరనే విధంగా ఇవాళ విద్యని లోకేష్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా చేశారు. మీరు చూసి ఉంటారు, గతంలో స్కూల్స్ మీద బ్యాగులు వేయటం అన్ని చేసేవాళ్ళు, బ్యాగుల మీద రాజకీయ నాయకులు బొమ్మలు వేయటం చేసేవాళ్ళు. ఇవాళ మనం ఎడ్యుకేషన్ లో పాలిటిక్స్ తీసుకురాకూడదనే మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ తోటి ఏమాత్రం కూడా తీసుకోరనే విధంగా ఇవాళ విద్యని లోకేష్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా చేశారు. మీరు చూసి ఉంటారు, గతంలో స్కూల్స్ మీద బ్యాగులు వేయటం అన్ని చేసేవాళ్ళు, బ్యాగుల మీద రాజకీయ నాయకులు